వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు అది మనకు నచ్చకపోవచ్చు. ఇప్పుడు నాకు దాంట్లో పాకిస్తాన్‌లో దేశభక్తి ఇవన్నీ నచ్చలేదు. దేశభక్తి తప్పని కాదు. అది ఆ కథకి సూట్ కాలేదు దేశభక్తి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదేంది 'వీరజారా' ఉంది. 'వీరజారా'లో సూట్ అయింది. ఎందుకంటే పాకిస్తాన్ అమ్మాయిని ఎళ్లి ఇతను లవ్ చేశాడు. అక్కడ అతన్ని పట్టుకున్నారు. పాకిస్తాన్ అమ్మాయిని ఇండియా అతను లవ్ చేయడంలో అది దేశభక్తికి సంబంధించిన అంశాలు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఇతను కూడా సైనికుడు. ఇవన్నీ ఉంటాయి అక్కడ. కాబట్టి అది సరిపోయింది. దీనికి వీళ్ళు మత్స్యకారులు వీళ్ళకి తెలీదు అసలేం దేశభక్తి అవన్నీ వీళ్ళకేం సంబంధం. వీళ్ళేదో లైవ్లీహుడ్ కోసం ఇక్కడ సరిగ్గా చేపలు దొరికి ఇది లేదు, మార్కెట్ లేదు, జట్టి లేదు అని చెప్పి గుజరాత్‌కి వెళ్తారు. గుజరాత్‌కి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి తిరిగి రావడానికి టైం పడుతుంది. అలాగా ఉన్నప్పుడు ఆ గుజరాతీ బార్డర్ వాటర్స్‌లో వీళ్ళు దొరికిపోయారు. దొరికిపోయినప్పుడు అక్కడ పెట్టారు. అక్కడ పెట్టినప్పుడు అక్కడ మామూలు ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు మన జైళ్ళల్లో కూడా మనం కూడా పెడుతున్నాం. శ్రీలంక వాళ్ళని మన జైళ్ళల్లో పెడుతున్నాం. ఎవరైనా చేసే పని ఇది. అందులో దేశభక్తి ఏముంది? ఇంటర్నేషనల్ వాటర్స్ అని ఉంటాయి. ఎప్పుడైనా ఇంటర్నేషనల్ వాటర్లో ప్రతి దేశానికి సావరిన్ వాటర్స్ అంటారు. ఆ సావరిన్ వాటర్స్కి నాటికల్ మైల్స్ చెప్తారనమాట. ఎన్ఎం అంటారు వాటిని. ఈ ఎన్ఎంలో వాళ్ళ నాటికల్ వాళ్ళ బార్డర్లోకి కానీ మనం అక్రమంగా ప్రవేశిస్తే వాళ్ళు అరెస్ట్ చేస్తారు. దానికి చట్టాలు ఉంటాయి. అప్పుడు వాళ్ళతో ఏదో మనం మాట్లాడి దాన్ని పరిష్కరించుకొని తీసుకురావాలి తప్ప దీంట్లో దేశభక్తి ఏముంది? సో ఇది వాళ్ళ బాధలు చూపించి పెయిన్ చూపించుంటే ఇంకా బాగా వర్కౌట్ అయింది. మధ్యలో ఈ దేశభక్తి అది ఆర్టిఫిషియల్గా కూడా ఉంది సినిమాలో. అంతేగాని దేశభక్తి చూపించద్దు అనేది కాదు. దేశభక్తి కాదు ఏదైనా చూపించదు సినిమాలో. అది సూట్ కావాలా ఆ ఓవరాల్ థీమ్కి కథకి అది సూట్ కావాలి. ఇప్పుడు ఏంటంటే ఈ విమర్శలు వచ్చాయి. అదే అన్ని సినిమాల మీద ప్రతి ఒక్కరిని కన్విన్స్ చేయడం అనేది వెరీ వెరీ డిఫికల్ట్. సినిమా తీసినా ఇంకోటి చేసినా అందరినీ కన్విన్స్ చేయడం అనేది డిఫికల్ట్. మనం ఏదో ఒకటి అనుకొని తీస్తాం, అది అందరికి కనెక్ట్ అవ్వచ్చు కాకపోవచ్చు. కాబట్టి ఆ రకమైన ఇది కాదు. కానీ ఇప్పుడు కొత్త విమర్శ ఏంటంటే అసలు ఈ తండేలు కథ ఎక్కడ జరిగింది? శ్రీకాకుళం దగ్గర ఉన్న డి మచ్చలేశం అనే గ్రామం ప్రధానంగా జరిగింది. ఆ గ్రామంలో 2018 నవంబర్ అనుకుంటా, నవంబర్లో గుజరాత్కి వెళ్ళిన కొంతమంది 25 మంది ఫస్ట్ దొరికారు వాళ్ళు. అక్కడ వాళ్ళు ఏంటంటే నైట్ మంచులో వాళ్ళకి తెలియదు. తెలియకుండా ఉండడంతో అది బార్డర్లోకి వెళ్ళిపోయింది పాకిస్తాన్లోకి. వాళ్ళు లేచి చూసేటప్పుడు చుట్టుముట్టేసి ఉన్నారు పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు. వాళ్ళని తీసుకెళ్లారు. ఈ లోపల డ్రైవర్లుగా ఉన్న 2-3 వాళ్ళు, ముగ్గురేమో తప్పించుకున్నారు. 22 మంది వాళ్ళకి దొరికారు. 22 మందిని తీసుకెళ్ళినప్పుడు 2018లో కాబట్టి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, చంద్రబాబు ఉన్నాడు. ఆయన కూడా నేను ట్రై చేస్తానన్నాడు. కానీ అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. జగన్ అప్పుడు పాదయాత్రకి వెళ్ళినప్పుడు ప్రజలు ఇది అడిగారు, మా వాళ్ళు జైల్లో ఉన్నారు సార్ అని ఏడ్చుకుంటూ చెప్తే మన ప్రభుత్వం రాగానే నేను ఇదే పనిలో ఉంటాను, నేను తీసుకొస్తానని హామీ ఇచ్చాడు. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చింది. వీళ్ళు ఈ నాయకులంతా కూడా మత్స్యకార నాయకులంతా కూడా వెళ్ళి తిరిగారు పదే. వెళ్ళినప్పుడు జగన్ కూడా దాని మీద కేంద్రంతో మాట్లాడి, ఎందుకంటే ఇది కేంద్ర స్థాయిలో చేయాలని పని, కేంద్రంతో మాట్లాడి ఒప్పించి మొత్తానికి ఆ 22 మందిలో 20 మంది బయటకు వచ్చారని చెప్తున్నారు. ఇద్దరు లేట్ అయిందని చెప్తున్నారు. మొత్తానికి వాళ్ళని బయటికి తీసుకొచ్చి నాకు ఒక్కొక్కరికి 5 లక్షలు డబ్బులు కూడా ఇచ్చారని చెప్తున్నారు. అట్లాగే ఈ ఫిషింగ్ హార్బర్లు లేకపోవడం వల్ల, దాన్నే జెట్ అంటారు వాళ్ళు వాళ్ళ భాషలో. ఫిషింగ్ హార్బర్ అనేది ఇంపార్టెంట్. ఫిషింగ్ హార్బర్ లేకపోవడం వల్లే గుజరాత్కి వెళ్తున్నారు. కాబట్టి ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేయడానికి కూడా జగన్ పూనుకొని మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ఒక 10 ఫిషింగ్ హార్బర్ని జగన్ ఏర్పాటు చేశాడు. సో అలాగే వీళ్ళకి కూడా ఒక ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేశాడు. ఇది బేసిక్గా జరిగిన కథ. దీన్ని వీళ్ళు ఏం చేశారు, ఒక లవ్ స్టోరీగా కన్వర్ట్ చేశారు. ఊర్లో ఒక రాజు అని అబ్బాయి ఉంటాడు. అమ్మాయిని సత్య అని ఇంకొక అమ్మాయి, వాళ్ళ బంధువుల అమ్మాయి లవ్ చేస్తుంది. వీడు అప్పుడప్పుడు వెళ్ళిపోయి 4 రోజులు రాడు, 3 నెలలు రాడు. అలాగా ఉన్నప్పుడు ఈ అమ్మాయి ఇబ్బంది పడుతూ ఉంటుంది. వీడు వద్దు, నువ్వు డేంజర్ ఉంది సముద్రంలో, నువ్వు ఆగిపోయి వేరే పని చేసుకుందాం అని చెప్పినా వినడు. కాబట్టి ఆ అమ్మాయి ఇబ్బంది పడి నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటానని వాళ్ళ ఇంట్లో చెప్తుంది. వేరే వాళ్ళ సంబంధం చూస్తారు. అక్కడ నుంచి ఈ లోపల ఈ అబ్బాయి ప్లస్ 22 మంది ఇదే విధంగానే పెట్టారు. పాకిస్తాన్ దీనికి వెళ్ళిపోయినప్పుడు అక్కడంతా కూడా దేశభక్తి, జైలరు దేశభక్తులు ఇవన్నీ చూపించారు. ఇవన్నీ అయినాక ఈ అమ్మాయి తన కాబోయే పెళ్లి చేసుకోబోతున్నా అనుకున్న తన సహాయంతో ఢిల్లీ వరకు వెళ్ళి ఎలా ఫైట్ చేసి కన్విన్స్ చేసి అక్కడున్న మినిస్టర్ని
కన్విన్స్ చేసి ఎలా బయటకు వచ్చింది తీసుకొచ్చారనేది బేసిక్ కథ. ఉమ్, ఈ కథలో ఎక్కడా కూడా జగన్ని రోల్ కానీ లేకపోతే ఆ, మత్స్యకారుల సంఘాల రోల్ కానీ మొత్తం 70 సీట్లు ఢిల్లీలో ఉంటే అందులో 36 మ్యాజిక్ ఫిగరు కంఫర్టబుల్ విన్ బీజేపీకి దాదాపు 50 చోట్ల బీజేపీకి గెలుస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఓన్లీ 19 మాత్రమే ఆప్కి వస్తుంది, ఒక కాంగ్రెస్ ఒక చోట మాత్రమే వస్తుంది. ఇక మేజర్గా నాయకులు అందరూ కూడా ఆప్లో ఉన్న టాప్ లీడర్షిప్ అంతా కూడా ఓడిపోతున్నట్టు, ఇంక్లూడింగ్ కేజ్రీవాల్ నిలబడిన న్యూఢిల్లీలో పర్వేష్ వర్మ చేతిలో కేజ్రీవాల్ ఓడిపోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఉమ్, ఆయన బీజేపీ పర్వేష్ వర్మ, అట్లాగే అతీసి ఆమె ఇప్పుడు సీఎంగా ఉంది ఢిల్లీకి, కేజ్రీవాల్ రిజైన్ చేసినాక ఆమె చూస్తుంది. కల్కాజీ నియోజకవర్గం నుంచి ఆమె కూడా ఓడిపోయిన పరిస్థితి. రమేష్ అనే అక్కడ గెలుస్తున్నాడు బీజేపీ. తర్వాత మనీష్ సిసోడియా ఆయన ఈ కేసులో ఉన్నాడు, ఆయన జంగ్పురా నుంచి ఆయన కూడా ఓడిపోతున్నారు. తర్వేందర్ అనే బీజేపీ క్యాండిడేట్ అక్కడ గెలుస్తున్నారు. సో మామూలుగా అయితే ఇది బీజేపీకి ఒక చారిత్రక విజయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 93 తర్వాత వాళ్ళు ఇప్పటివరకు గెలవలేదు. వాళ్ళు లాస్ట్లో గెలిచింది 93, అంటే 30 ఇయర్స్ దాటిపోయింది. సో 30 ఇయర్స్కు ముందు ఢిల్లీ పీఠాన్ని వదులుకున్న బీజేపీ మళ్ళీ 30 ఇయర్స్ తర్వాత బీజేపీ ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవడం అనేది వాళ్ళకి అది చాలా పెద్ద విన్ను. అదే కాకుండా దేశంలో గుండెకాయ లాంటి రాజధానిని కైవసం చేసుకోవడం వల్ల దేశంలో ఒక సిగ్నల్స్ పంపిస్తుంది. ఆల్రెడీ హర్యానాలో గెలిచారు, మహారాష్ట్రలో గెలిచారు, ఇప్పుడు ఢిల్లీ, నెక్స్ట్ ఇంకా బీహారు, వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఇలాగా ఉన్నాయి. సో ఇది ఒక బూస్ట్ కూడా ఇస్తుంది. అట్ ద సేమ్ టైం ప్రతిపక్షాల ఐక్యతకు ఇది పెద్ద దెబ్బ అని కూడా చెప్పచ్చు. మనకి ఇండియా కూటమి ఏదో కొంత వాళ్ళు యునైట్ అవుతున్నారు, ఆర్గనైజ్ అవుతున్నారు అన్న పరిస్థితుల నుంచి మళ్ళీ వాళ్ళు విడిపోయారు. కేజ్రీవాల్ ఇప్పుడు ఓడిపోవడానికి అది కాంగ్రెస్ కూడా ఒక కారణం అని చెప్తున్నారు. బట్ మనం డేటా కానీ ఇప్పటివరకు అందుతున్న, ఇంకా డీటెయిల్గా డేటా రాలేదు, ఇప్పటి వరకు అందుతున్న డేటా చూస్తే మాత్రం కాంగ్రెస్ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా తక్కువ ఉంది. కాంగ్రెస్ వీళ్ళతో కలిసి ఉన్నా కూడా బీజేపీనే వచ్చేది అనేది అక్కడ ఢిల్లీలో ఉన్న అనేక మంది విశ్లేషకులు చెప్తున్నారు. సో చాలా చోట్ల కాంగ్రెస్ ఓటింగ్ చూసినప్పుడు అది నామినల్గా ఉంది. కాంగ్రెస్ ఎక్కడ కూడా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అయితే చేయలేదని చెప్తున్నారు. కాబట్టి ఇది క్లియర్గా బీజేపీకి విన్ అని చెప్పాలి. అంటే ఏదో కాంగ్రెస్ వల్లనో ఇంకో దాని వల్ల కాదు, క్లియర్గా బీజేపీ విన్ అయింది. అయితే బీజేపీ విన్ అవ్వడానికి కేజ్రీవాల్ లూజ్ అవ్వడానికి, ఓడిపోవడానికి కారణాలు ఏంటి అనేది చూసుకున్నప్పుడు ప్రధానంగా మనకి అక్కడ అంటే ఢిల్లీలో తలపడిన రాజకీయ విశ్లేషణలన్నీ కూడా నేను చూస్తున్నాను. సో వాళ్ళు ప్రధానంగా చెప్తున్నది ఏమంటే అనేక అంశాలు అయితే ఉన్నాయి. ఒక అంశం అనేది పిన్ పాయింట్ చేయలేము. అందులో ప్రధానంగా కేజ్రీవాల్ చేసిన తప్పులు ఏంటి అనేది ముందుగా చూస్తే, కేజ్రీవాల్ 2019లో ఆమ్ ఆద్మీ అన్న ఒక జనాల్లో ఉనింది. ఆమ్ ఆద్మీ అంటే సామాన్యుడు, ఒక ఆర్డినరీ మ్యాన్. ఒక ఆర్డినరీ మ్యాన్గా ఉండేవాడు ఈయన కూడా. అది ఐడెంటిఫై అయ్యారు జనం, ఇతను మనవాడు, మనలో ఒకడు, ఒక మ్యాన్ నైబర్ డోర్ అన్నట్టుగా, పక్కింటి మనిషి అన్నట్టుగా ఓన్ చేసుకున్నారు. సో రెండోది, తనకి మిస్టర్ క్లీన్ ఇమేజ్